వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్ మల్లారెడ్డి. ఎమ్మెల్యేలు ఎంపీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి అనిరుద్ రెడ్డి. డ్రగ్స్ వ్యవహారం పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన బీఆర్ఎస్. సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేసీఆర్ అభినందనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎక్కడున్నా తనదైన పంచు డైలాగులతో నవ్వులు పూయించే అలవాటున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నేడు బడ్జెట్ సమావేశాల వేళ కూడా అదే జోష్ను కొనసాగించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది నేనే, ఇప్పుడు నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్ను అంటూ మల్లారెడ్డి నవ్వులు పోయించారు. ఇక సినిమాల్లో నటించే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే సమాధానం ఇచ్చారు. నాకొకరు సినిమా అవకాశం ఇవ్వడం ఏంటి, నేనే పెద్ద స్టార్ని అని అన్నారు. ఒకవేళ సినిమా చేయాలనిపిస్తే ఎవరికోసమో వేచి చూడనని, అవసరమైతే తన సినిమాను తానే సొంతంగా తీస్తానని చెప్పారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై జరిగిన దాడి, అందులో ఆయనతో పాటు ఏపీకి చెందిన ఓ ఎంపీకి కూడా డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అనే మహమ్మారి మూలాలు ఎక్కువగా సినిమా పరిశ్రమలోనే కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందుకే సినిమాల విడుదలకు ముందే నటీనటులందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని, అందులో క్లీన్గా ఉంటేనే వారి సినిమాలను థియేటర్లోకి అనుమతించాలని సంచలన ప్రతిపాదన చేశారు. కేవలం సినీ రంగమే కాదు, ప్రజా ప్రతినిధులు కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తప్పనిసరిగా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి నిరాకరించే ఏ ప్రజా ప్రతినిధినైనా సరే అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదని అన్నారు. మన దగ్గర మన అడవుల్లో దొరికే ఆర్గానిక్ డ్రింక్ ఏమో ఇది తప్పని చెప్పి తయారు చేయనిస్తలేరు. దీన్ని లీగల్గా ఎట్లా చేయాలి, దాంతో మనం కూడా తెలంగాణలో 1,00,000 కోట్లు మనం ఎట్లా రెవెన్యూ తీసుకోపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లలో. మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెను తుఫాను సృష్టిస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ విలువలకు కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ వినియోగం జరిగిందని, ఆ సమయంలో ఆయన అక్కడే ఉన్నారనే వార్తలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై 7 రోజుల్లోపు పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు పార్టీ అధికారిక కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ సంతృప్తికరమైన సమాధానం రాకపోతే పార్టీ నుండి బహిష్కరించే అవకాశం కూడా ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రముఖ కవి, విమర్శకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిద్ధారెడ్డిని అత్యున్నత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025 వరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన వార్షిక పురస్కారాల్లో తెలుగు విభాగంలో ఆయన రాసిన అనిమేష అనే దీర్ఘ కవితా సంపుటికి ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా సిద్ధారెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, మట్టి వాసనను తన సాహిత్యంలో అక్షరబద్ధం చేసిన అరుదైన కవి సిద్ధారెడ్డి అని కొనియాడారు. ముఖ్యంగా కరోనా సంక్షోభం సమయంలో మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులను అనిమేష ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించారని ఆయన ప్రశంసించారు. కేటీఆర్, హరీష్ రావు, దేశపతి శ్రీనివాస్ వంటి ప్రముఖులు కూడా నందిని సిద్ధారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.